దాదాపు 16 ఏళ్ల తర్వాత కేంద్రం జనగణన చేపడుతోంది. దీనికి సంబంధించి వాళ్ళ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం. 2 దశల్లో జరగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వది కాగా స్వాతంత్ర అనంతరం చేపట్టబోయే 8వ జనగణన. తొలి దశలో భాగంగా హిమాలయ పర్వతాలైన జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో 2026 అక్టోబర్ 1 నుంచి, రెండవ దశలో భాగంగా 2027 మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జనగణనను చేపట్టనున్నారు. ఈసారి చేపట్టబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చేయనుంది కేంద్రం. ఇందుకోసం ఏకంగా 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1,34,000 మంది సిబ్బందిని నియమించారు. మారుతున్న కాలంతో పాటుగా ఈసారి జనాభా లెక్కలన్నీ కూడా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే చేయనున్నారు. అలాగే ఈసారి జరిగే జనాభా లెక్కల్లో ప్రజలే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేలా ప్లాన్ చేసింది కేంద్రం. ప్రభుత్వ పోర్టళ్లు, యాప్లలో ప్రజలే సొంతంగా తమ డీటెయిల్స్ ఎంటర్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అటు ప్రజల డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజ్ ని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది. ఇక ఈ జనాభా లెక్కలు జనగణన చట్టం 1948లోని సెక్షన్ 3 ప్రకారం కుల గణనను చేపడుతున్నట్లు వివరించింది. మామూలుగా దేశంలో ప్రతి 10 ఏళ్లకొకసారి జనగణన నిర్వహిస్తారు. చివరిసారిగా ఈ ప్రక్రియ 2011లో 2 విడతల్లో జరిగింది. వాస్తవానికి 2021లోనే జనగణన చేపట్టాల్సి ఉంది. కానీ అప్పుడు కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో ఇప్పుడు 16 ఏళ్ల తరువాత తొలిసారిగా జనాభా గణన, కులగణన చేపట్టనున్నారు. జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్లు సమాచారం. 2021లో జనగణన కోసం ప్రభుత్వం 8,754.23 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇక నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అప్డేటింగ్ కోసం మరో 3,941.35 కోట్ల రూపాయలను పక్కన పెట్టింది. అంటే మొత్తంగా 12,695.58 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే ఈ 4 ఏళ్లలో జనాభా పెరగడంతో ప్రస్తుతం జనగణనకు 13,000 కోట్ల రూపాయల వరకు వ్యయమయ్యే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 2025-26లో జనగణన కోసం బడ్జెట్లో 574.80 కోట్ల రూపాయల నిధులను మాత్రమే కేంద్రం కేటాయించింది.